బాబాయ్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం అంటే ఒకప్పుడు జగన్ 4 పాదాలుగా నడిచాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు వచ్చేవాడికి అందరినీ సమూహంగా ఒక దారిలో నడిపిస్తూ అందరినీ వికలాంగులు కానీ పింఛన్లు అనేది అలాగా పెట్టి చాలామందికి కూడా బాగానే అనుకూలంగా ఆడవాళ్ళు మొగులు చచ్చిపోతే వాళ్ళ పెన్షన్ కూడా అలాగే అందిస్తున్నాడు. అలాగే వికలాంగులకు కూడా వాళ్ళకి కూడా పింఛను అనేది నమోదం చేసి జనాలకి ఉపయోగపడేలాగా అందరినీ ఒక దారిలో ఒక నడకగా నడిపిస్తున్నాడు. జగన్ పరిపాలనలో ఉండేపటికి అప్పుడు ఇవన్నీ పట్టించుకునే నాదుడే లేడు. ఆ టైంలో ఈ జగన్ పోయినాక ఈ చంద్రబాబు అనేది వచ్చి జనాలకి చాలామందికి కూడా ఉపయోగపడే నీతిగా నిజాయితీగా అన్ని అనుకూలంగా అందరికీ ఇస్తున్నాడు. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా కూటమి ప్రభుత్వం వల్ల? కూటమి ప్రభుత్వం వల్ల చాలామందికి కూడా అనేక సదుపాయాలు జనాలకి ఉపయోగపడేలాగా మరి అన్నా క్యాంటీన్ అని పెట్టాడు. అది హోటల్లోకి వెళ్ళి తినాలంటే మనం 100 రూపాయలు లేనిదే భోజనం లేదు. అలాగే ఈ అన్నా క్యాంటీన్ పెట్టి చాలామంది కూడా ఆ భోజనాలు చేస్తున్నారు. అలాగే వసర్లతలో పనిచేసే గుమ్మస్తాలు కూడా బాగుంది ఈ భోజనం, మాకు అనుకూలంగా ఇక్కడ ఇంగ్లీష్ స్కూలు కాడ పెట్టాడు అని వాళ్ళు కూడా చాలామంది అన్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు 2వ విడత అన్నదాత సుఖీయోగ కూడా వేశారు. నిజమే, ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు. ఆటో వాళ్ళకి వేసాడు. చాలామందికి చాలామంది కూడా పింఛన్లు అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక చాలామందికి ఇస్తున్నాడు. ప్రభుత్వం ఏం చేయట్లా, నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్తారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి ఆయన యేసు ప్రభు బిడ్డ అన్నమాట. ఆయన ఆ బిడ్డ మనం అందరం చాలా క్షేమంగా ఉండాలి, మనల్ని యేసయ్య బాగా కాపాడుతాడు అని యేసయ్య దగ్గరికి ఆయన సన్నిధి దగ్గరికి కాడికి వెళ్ళి జపం చేసుకుంటున్నాడు. నా ప్రశ్న, జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? జగన్ మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరు మీదగానే వచ్చాడు ఆయన. ఆయన అంటే ఎవరికి జనాభాకే తెలియదు. ఆ వైఎస్ రాజశేఖర్ గారు అంటే చాలామందికి అభిమానము. ఆయన చేసిన అనేక కార్యక్రమాలు కూడా చాలామంది కూడా చేశాడు. అందుకనే జగన్ దాన్ని బట్టి ఆ జనాభాలో కొద్దిగా ఆయన నాన్నగారి మంచితనం ఉంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఈసారి ఇక జపం చేసుకుంటాం. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలామందికి కూడా ఉపయోగపడేలాగా చాలామందికి కూడా అనేక సదుపాయాలు బాగానే చూస్తున్నాడు.